మీ అద్భుతమైన కలంతో బలంతో మీరు మళ్ళీ ఒక రిచ్ సినిమా తీసే అవకాశాలు రాబోయే కాలంలో కనిపిస్తున్నాయి. డెఫినెట్. అంటే నేను యాక్ట్ చేసేదాని నుంచి ఓ బార్డర్ మార్ అయిపోయింది కదా. అంటే నేను క్రియేట్ చేసే క్యారెక్టర్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కొంచెం ఇన్నసెంట్గా ఉండాలి. ఈ మారని ఉండేటప్పుడు ఒక రెస్ట్రిక్షన్ వచ్చేసింది. నేను డైరెక్ట్ చేసి నేను యాక్ట్ చేసేటప్పుడు అది లేకుండా నేను వచ్చి క్రియేట్ చేసేటప్పుడు ఇంకా మిగతా వాళ్ళ కోసం నేను థింక్ చేసేటప్పుడు వేరే మార నాకు మంచి ఐడియాస్ దొరుకుతుంది. బేసిక్గా టెక్నీషియన్గా మొదలైన మీరు ఒక తిరుగులేని హీరోగా పేరు సంపాదించుకున్నారు. విచ్ గేవ్ యూ మోర్ సాటిస్ఫాక్షన్? రైటింగ్, డైరెక్షన్, ఎల్లామే. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థింగ్ దట్ బ్రాట్ యూ ఆన్ టు ద స్క్రీన్ సార్? చిన్నప్పటి నుంచి అంటే ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ ఉంటే ఎందుకు అక్కడ క్రౌడ్ అంటే అతను ఒక మ్యాజిషియన్ అంటే అతను చుట్టూ క్రౌడ్ ఉండు, బాగా ఎవరినాలు సింగింగ్ అంటే క్రౌడ్ ఉండు. సో ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నది కదా, ఆ మార మనుషులను చూసేటప్పుడు అని నాకు ఆ టెంప్టేషన్ మన కూడా ఆ మార అందరూ మనం చూసే మార మనం చేయాలి అని. తర్వాత మా అమ్మమ్మ, మా అత్తగారు వాళ్ళన్నీ ఇంట్లో అన్ని ఫ్యామిలీ కలిసి ఉండే ఫ్యామిలీ. అత్తగారు లేకుండా అమ్మమ్మ వీళ్ళతో వెళ్ళి చూసేటప్పుడు అప్పుడు వీళ్ళ ఈ సినిమా కోసం ఈ పిచ్చితనంగా ఎదిగి ఉంటారు కదా చాలా ఇదిగా. అప్పుడు అది చూసేటప్పుడు అప్పుడు ఫీల్ అవుతాను, ఎందుకు మనం ఎందుకు యాక్ట్ చేయకూడదు, యాక్ట్ చేసేవాళ్ళంటే వాళ్ళకి ఎంజీఆర్, శివాజీ అంటే ఇంత అట్రాక్షన్ ఉన్నది, జెమినీ గణేశన్ చెప్తే ఇంత దూరం ఫీల్ అవుతున్నారు. సో మనం కూడా ఎందుకు ఆ మరి యాక్ట్ చేయకూడదు అని చెప్పి ఆ ఫీల్ ఉండేది. అప్పుడు స్కూల్ డేస్లో డ్రామాటిక్ క్లబ్ స్టార్ట్ చేశారు, అప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడి నుంచి అలా బయలుదేరిన ప్యాషన్ ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఎంజీఆర్ గారు స్వయంగా నా వారసుడు భాగ్యరాజ్ అని ప్రకటించారు. పెద్ద గిఫ్ట్ సార్. మరి ఆయనతో మీరు ఇంటరాక్ట్ అయిన సందర్భాలు ఎక్కడ పల్లెటూరు నుంచి ఐదర్ కోయంబత్తూర్ ఆర్ సమ్వేర్ ఎల్స్ సంబడి ఇక్కడ చెన్నై వస్తున్నారు, మళ్ళీ తిరిగి వెళ్తే ఒక 2-3 మ్యాటర్ అడుగుతారు. బీచ్ చూసావా, ఎల్ఐసి చూసావా అట్లనే మరి అడుగుతారు. తర్వాత నెక్స్ట్ అడిగేది ఎంజీఆర్ శివాజీ చూసావా, అది లేదంటే నువ్వు మెడ్రాస్ వెళ్ళి యూస్ లేదు అట్లాంటి చెప్పేవాళ్ళు ఆ కాలంలో. సో ఆ ఎంజీఆర్ శివాజీని చూస్తే అది పెద్ద గొప్పతనం అంటే మరి ఫీల్. సో అట్లా ఉండి శివాజీని పెట్టి నేను డైరెక్ట్ చేశాను, మళ్ళీ ఎంజీఆర్తో ఆర్టిస్టులు ఉంటే అతను చెప్పేలాగా వచ్చాను. ఆయన పిక్చర్ యాక్ట్ చేసి 5,000 పెట్టి ఆగిపోయింది. ఆ పిక్చర్ నేను ఎత్తి మళ్ళీ స్టోరీ కంప్లీట్ చేసి నేను డైరెక్షన్ చేసి ఫినిష్ చేశాను. సో ఇవన్నీ నాకు చాలా హ్యాపీ ఫీల్. అదే మరి ఒకసారి రాజ్ కపూర్, బోనీ కపూర్తో వెళ్ళా. వేరెక్కడ వెళ్ళేటప్పుడు బోనీ కపూర్ సార్ 1 minute అంకుల్ చూసి కలిసి తర్వాత వెళ్ళేసా, ఓ 10 minutes అవుతుంది పర్వాలేదంటే ఆయనకి అంకుల్ ఎవరు లేదు, రాజ్ కపూర్ గారు. రాజ్ కపూర్ గారు పిక్చర్లు అది చూసా, డైరెక్ట్గా చూడలేదు కదా, సరే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఆయనకు మనల్ని తెలియడానికి ఛాన్స్ లేదు. రాజ్ కపూర్ అంటే అందరికీ తెలుస్తుంది కదా, ఇండియా ఫేమస్. సో భాగ్యరాజ్ అంటే ఏం తెలుస్తుంది అని చెప్పి నేను సరదాగా వెళ్ళా. ఆయన వచ్చి ఏదో వాళ్ళని చేసుకుని ఆయనకి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, భాగ్యరాజ్జీ అని చెప్పారు. అతను నన్ను చూసి ఈ డార్లింగ్ అన్నారు. నాకు షాక్ అయ్యింది. అంటే ఆ పిక్చర్ ఆయన తెప్పించి చూసుంటారు, అక్కడ చూసుంటారు ఖచ్చితంగా. చూసుకుని అంత బాగా గుర్తుపెట్టారు. అంటే ఎవరెవరు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, ఎవరు బాగా స్క్రిప్ట్స్ చేస్తున్నారు, ఆ టాలెంట్ అన్నీ వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటున్నారు. వీటిలో ఐయర్ సాపాడా సార్? நான் முதல்ல சாப்பிடுவேன், ஐயர் சாப்பாடுன்னு அப்படி பக்காவாக கிடையாது, எல்லாமே மிக்ஸ்டு ஆஃப் கோர்ஸ். இல்லை பூர்ணிமா அவங்க அம்மா அவங்க எல்லாம் வெஜிடேரியன். என் பொண்ணு பையன்லாம் அப்படி இல்லை, நல்லா நண்டு சிக்கன் எல்லாமே வேணும். ஆமாம், பையன் நல்லா சாப்பிடுவான். உங்களுக்காக சமைக்கிறாங்க அப்போ? செய்கிறாங்க. నార్త్ వాళ్ళు సౌత్ స్టార్స్ భయంకర కిండల్ పండుறாங்க కాంటెక్స్ట్ వంద. అంటే వాళ్ళ సినిమాలో ఓం శాంతి ఓంలో చూపించిన పద్ధతి కావచ్చు. యూజువల్లీ సౌత్ స్టార్స్ అంటే ఇక్కడ స్టార్ వర్షిప్ ఎక్కువ అని చెప్పి కొంత కిండల్ చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తుంటారు. నాకు బాగా కోపం వస్తుంటుంది, బికాజ్ ఐఎమ్ సౌత్ ఇండియన్. మీకు ఎప్పుడైనా కోపం వస్తుంటుంది సార్? వాళ్ళ క్యారెక్టర్ అమ్మారా అంతే, మనది పెద్దగా మనం పట్టించుకోకూడదు. మరీ సీరియస్గా టచ్ చేస్తే అప్పుడు అది ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది, ఇష్యూ అవుతుంది. తెలుగు ఎలా మాట్లాడతారు సార్ మీరు? ఎలా నేర్చుకున్నారు? అయ్యో నేను తెలుగు యాక్చువల్లీ తెలుగేనా? సో మా ఇంట్లో మా అమ్మకి మట్టి కొంచెం అక్షరాలే తెలుస్తుంది, తెలుగు అక్షరాలే. మిగతా అన్ని అందరూ మాట్లాడటం అంతే, వేరెవరికి అక్కడ. సో మీరు మా తెలుగు ఇంటి అబ్బాయి సార్. అయితే ఇప్పుడు మీ అబ్బాయి కూడా విజయవంతంగా తన లవ్ ఇన్ హైదరాబాద్ సినిమాతో ప్రేక్షకులకి పరిచయం అవుతున్నారు. ముందు
ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి సార్ అబ్బాయి కోసం? ఆల్ ఆఫ్ సడన్ రాకూడదు, కొంచెం 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 రావాలి. అప్పుడే వాడికి ఆ ఫీలింగ్ ఎంత మనం స్ట్రగుల్ అయ్యి వచ్చాము అనేది ఆ ఫీలింగ్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ పిక్చర్ కూడా వెంటనే వాడికి రాలే, కొంచెం లేట్ అయ్యింది. సో ఆ స్ట్రగ్లింగ్ అన్నీ వాడికి ఒక లెసన్ మార, అదని నేర్చుకోవాలి. ఇప్పుడు తమిళ పిక్చర్స్ 3-4 పిక్చర్స్ చేసాడు. తెలుగుది ఫస్ట్ పిక్చర్ కొంచెం లేట్ అయిపోయింది, బట్ లేట్ అయినా కొంచెం బాగానే వచ్చింది. ఎన్ని మార్కులు వేస్తారు? డెఫినెట్గా యాక్టింగ్ మనం మంచి పేరు తీస్తాడు. మీకు అన్ని అద్భుతమైన పాటలు, మీకు అమరైన పాటలు, చక్కటి పాటలు వచ్చేసారు. మీ ఫేవరెట్ సాంగ్ ఏమిటి? నాకు చాలా ఉన్నాయి, అదే అదే అందుకనే మీకు అందులో అన్ని మీవి. అదేం పాట? వెళ్ళ మన ఊళ్ళో మంచి చిన్న వీడు భలే పాట అది. మీరు మాత్రం ఎంజీఆర్ గారి వైపే ఎక్కువ ఆకర్షితులయ్యారు కంపేర్ టు శివాజీ గారు కదా? లేదు, నేను లేదు, నేను కొంచెం న్యాచురల్ వే. ఇప్పుడు నా పిక్చర్ చూస్తే దాంట్లో ఉండే థీమ్ కానీ దాంట్లో వచ్చే క్యారెక్టర్స్ కానీ పక్కన ఇంట్లో చూసేమారా, ఎదురుండే ఇంట్లో చూసేమారా, ఆ మారు క్యారెక్టర్సే. నెక్స్ట్ డోర్ ఇన్సిడెంట్ కూడా ఇది ఇక్కడ జరుగుతుందా, ఈ మారి ఇన్సిడెంట్ ఛాన్స్ ఉన్నదంటే రోజు జరిగే ఇన్సిడెంట్స్ దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి. సుందరకాండ కూడా అలాంటిదే. మీకు తెలిసిన వాళ్ళు స్టూడెంట్ ప్రేమించడం లాంటిది ఏదో జరిగిందని? అది అన్ని స్కూల్లో జరుగుతుంది కదా. ఎప్పుడో ఒక అమ్మాయి కానీ ఒక లెటర్ రాస్తుంది, లేకుంటే ఒక టీచర్ మాస్టర్స్ గారు ఏమన్నా అమ్మాయికి లెటర్ రాస్తున్నారు, ఈ మారి ఏదో కూడా జరుగుతుంది కదా. బట్ అది ఎప్పుడు ఇది కరెక్టా లేదా అటనే ఏదో ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా ఎప్పుడు. సో ఆ ఆర్గ్యుమెంట్కి తగినట్ట దాంట్లో మరి క్యారెక్టర్ వచ్చింది. మగధీర సినిమాకి మీరే డైలాగ్స్ రాయాలని మెగాస్టార్ గారు స్వయంగా మిమ్మల్ని అడిగారంటారు, నిజమా? లేదు, మెగాస్టార్ గారు అడగలేదు. అంటే అక్కడ తాను ముందు ఆ పిక్చర్ రిలీజ్ చేసే మరి ఉన్నది. సో యూజువల్గా డబ్బింగ్ వాళ్ళని రాస్తే డబ్బింగ్ లాగా అనిపిస్తుంది. సో కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండే, మీరు కొంచెం రాసి పెట్టండి అని చెప్పి తాను అడిగారు. దానికి తర్వాత వీళ్ళని అల్లు అరవింద్ వీళ్ళని దానికి ఇంకా ఫోన్లో మాట్లాడారు. సరే నేను రాసిస్తానని చెప్పి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్.